ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 84,620 దగ్గరగా మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను సెన్సెక్స్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 84,800 పీఈని అరౌండ్ 142 రూపీస్ దగ్గరగా బై చేశాను. 2,000 క్వాంటిటీ బై చేశాను. ఆ టైంలో నేను పీసీఆర్ చెక్ చేశాను. 0.62 ఉంది. అండ్ 97కి 450 పాయింట్స్ నెగిటివ్ ఉంది. సెన్సెక్స్ చూపిస్తుంది నెగిటివ్ ఓపెన్ అయినట్టు. కానీ వన్స్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే వితిన్ సెకండ్స్లో 84,950కి వెళ్ళిపోయింది. సో నేను అక్కడ పీఈ ట్రేడ్ తీసుకున్నాను. అక్కడ నుంచి మార్కెట్ ఇంకొక 100 పాయింట్స్ ఫాలో అవుతుంది, ఇంకొంచెం ఫాలో అవుతుంది అన్న వ్యూలో. అండ్ ఫస్ట్ ఫార్మ్ అయిన 10 మినిట్స్ క్యాండిల్ అందుకే అంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్లా ఉంది. బికాస్ వితిన్ సెకండ్స్లోనే మార్కెట్ 84,620 నుంచి 84,950కి వెళ్ళిపోయింది. అండ్ నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ 84,910 పాయింట్స్ దగ్గరగా ఉంది. క్యాండిల్ స్ట్రెంత్ కొంచెం తగ్గింది. ఇమ్మీడియట్‌గా నాకు 22,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ టైంలో మార్కెట్ అరౌండ్ 84,850 పాయింట్స్ దగ్గరగా ఉంది. ఈరోజు నేను సెన్సెక్స్‌లో ట్రేడ్ తీసుకునే ముందు అనుకున్నాను, నేను లాస్ అయ్యాను కదా! ఈరోజు కొంచెం సేపు చూద్దాము సెన్సెక్స్ కాబట్టి కొంచెం మొమెంటమ్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ వన్స్ వితిన్ సెకండ్స్‌లో ప్రాఫిట్ రాగానే నా బ్రెయిన్‌లో చాలా రన్ అయ్యాయి. లైక్ హోల్డ్ చేద్దామా? ఆర్ నేను యూజువల్‌గా ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఫస్ట్ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయిపోతాను. అది ఎంతైనా సరే సమ్‌టైమ్స్ నాకు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. సమ్‌టైమ్స్ తక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో, ఆ ఒక్క సెకండ్ నా బ్రెయిన్‌లో ఈ 2 థాట్స్, ఒక సైడ్ ఏమో హోల్డ్ చేయాలని ఉంది. ఇంకొక సైడ్ ఏమో నా రూల్స్, నేను పెట్టుకున్న రూల్స్ ఏంటంటే ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. నేను మార్కెట్‌లో పెట్టుకున్న రూల్స్ అవి. ఎందుకంటే దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. ఇమ్మీడియట్‌గా ప్రాఫిట్ చూడగానే ఫస్ట్ నన్ను ఈరోజు ట్రేడ్ తీసుకునేటప్పుడు చాలా అనుకున్నాను. నేను లాస్ అయ్యాను కదా! ఈరోజు సెన్సెక్స్ కదా! ఇంకొక ట్రేడ్ చూద్దాము. అటు సియా, పియా చూసి ఇంకో ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను గానీ, బట్ యూజువల్లీ నేను ఒక ట్రేడ్‌లో ప్రాఫిట్ బుక్ చేశాక నేను ఫర్దర్‌గా ట్రేడ్స్ తీసుకోవాలనుకోను. ఎందుకు రిస్క్ అని. అండ్ దట్ టూ నేను నిన్న లాస్‌లో ఉన్నాను. అండ్ కంటిన్యూయస్‌గా 2 డేస్ లాస్ ఎందుకని? ఒక సైడ్ సరే సెన్సెక్స్‌లో కొన్ని హోల్డ్ చేద్దాము అలా ఉన్నా కూడా నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. ఆఫ్‌కోర్స్ బాధపడ్డా కూడా నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. నే నశించిన అది న్యాయం కనుక, ఆ న్యాయమే నా దైవం కనుక. ఈరోజు అసలు వితిన్ మినిట్స్‌లో నేను ప్రాఫిట్ బుక్ చేసేసాను. సో దట్ నా దగ్గర ఇంకో వీడియో లేదంతా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను పెట్టుకున్న రూల్స్‌నే ఫాలో అయ్యాను. ఎగ్జిట్ అయిపోయాను. అరౌండ్ 22,000 ప్రాఫిట్ బుక్ చేశాను. అసలు నేను పీసీఆర్ ఎలా చూస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్‌గా పీసీఆర్ మీదే డిపెండ్ అవ్వను. లెవెల్స్ మీద కూడా డిపెండ్ అవుతాను. బట్ పీసీఆర్ చూస్తాను. ఫస్ట్ పీసీఆర్ చెక్ చేస్తాను. బట్ కంప్లీట్‌గా పీసీఆర్ మీద డిపెండ్ అయ్యి నేను ట్రేడ్ తీసుకోను. అండ్ పీసీఆర్ నేనెలా చూస్తాను అంటే, పీసీఆర్ బిట్వీన్ 0.5-0.7 బిట్వీన్ ఉంటే నేను డౌన్ సైడ్‌గా కన్సిడర్ చేస్తాను. బిట్వీన్ 0.8-1.5 వరకు ఉంటే అప్ సైడ్‌గా కన్సిడర్ చేస్తాను. బుల్లిష్ మార్కెట్‌గా చూస్తాను. అండ్ అబోవ్ 1.5 ఉంటే బేరిష్ మార్కెట్‌గా కన్సిడర్ చేస్తాను. అండ్ బిలో 0.5గా ఉంటే బుల్లిష్ మార్కెట్‌గా కన్సిడర్ చేస్తాను. పీసీఆర్‌ని ఒక్కటి చూసి మాత్రం ట్రేడ్స్ తీసుకోవద్దు. నేను పీసీఆర్‌ని చూస్తాను. దాంతో పాటు లెవెల్స్ చూస్తాను. మార్కెట్ ఆ టైంలో ఏ లెవెల్స్‌లో ఉంది? ఆ సపోర్ట్ అంత స్ట్రాంగ్ సపోర్టా కాదా? ఆల్రెడీ బిఫోర్ డే ఆర్ అంతకుముందు ఏమైనా బ్రేక్ చేసి ఉంటే నేను దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్‌గా కన్సిడర్ చేయను. ఆ టైంలో అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోను. సో, ఆ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంది? ఆ రెసిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది? మార్కెట్ బిట్వీన్ ఉందా? ఇవి కూడా కన్సిడర్ చేసి దాంతో పాటు నేను పీసీఆర్ చెక్ చేసి తీసుకుంటాను. సో, ఓన్లీ పీసీఆర్ చెక్ చేసి ట్రేడ్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే పీసీఆర్ ఈజీగా పెరుగుతుంది. ఇఫ్ సెల్లర్స్ అందరూ ఒక సైడ్‌కొస్తే మార్కెట్‌ని పెంచాలనుకుంటే పీసీఆర్ ఆబ్వియస్‌లీ పెరుగుతుంది. పీసీఆర్ అన్నది సెల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, అది జస్ట్ మనకొక ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఐడియా ఇస్తుంది. ఓకే. అటా, ఇటా అని. కంప్లీట్‌గా దాని మీదే డిపెండ్ అయ్యి మాత్రం ట్రేడ్స్ తీసుకోవద్దు. అండ్ ఇంకొంతమంది మీ స్ట్రాటజీ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదని, అసలు నేను నా స్ట్రాటజీ ఏంటో నేను చెప్పిందే లేదు. బట్ ఇది సెట్ అవ్వదు. ఇది వర్కౌట్ అవ్వదు. మీరు సర్వైవ్ అవ్వలేరు. మీ క్యాపిటల్ పోతుంది. ఇంకా నేను ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నానని చెప్పలేదు. బట్ స్టిల్ అలా చెప్తున్నారు. సర్వైవ్ అవ్వలేరు అని. నేను 5 ఇయర్స్‌గా బానే సర్వైవ్ అవుతున్నాను. అండ్ ఏ స్ట్రాటజీ కూడా ఎవ్రీడే ప్రాఫిట్‌నివ్వదు. అలాంటి స్ట్రాటజీ ఉంటే అందరం అదే ఫాలో అవుతాం కదా! సో, ఒక స్ట్రాటజీని చూజ్ చేసుకుంటున్నప్పుడు
ఒక 70% సక్సెస్ రేట్ ఉండాలి. ఆ ప్రతి స్ట్రాటజీ ఖచ్చితంగా దాంట్లో లాస్ అవుతాం. ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా లాస్ అనేది కామన్. సమ్‌టైమ్స్ మార్కెట్‌లో కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వచ్చినా కూడా మార్కెట్ పడుతుంది. సో, ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా లాస్ అనేది కామన్. ఏది చెయ్యి లాస్ ఈస్ వెరీ కామన్ థింగ్ ఇన్ మార్కెట్. అండ్ మీ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. అసలు నా స్ట్రాటజీ ఏంటో నేను చెప్పలేదు ఇంకా. స్టిల్ అది వర్కౌట్ అవ్వదంటున్నారు. అండ్ నాదే కాదు ఎవ్వరి స్ట్రాటజీ కూడా 100% వర్కౌట్ అవ్వదు. ఈవెన్ సెన్సెక్స్ తన ఇండెక్స్ కోసం తనే ఒక స్ట్రాటజీ తీసుకున్నా వర్కౌట్ అవ్వదు. అమ్మలో ఆని మార్కెట్‌లో లాస్‌ని తీయలేం. తీసేస్తే అమ్మ కాదు, లాస్ తీసేస్తే అది మార్కెటే కాదు. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మార్కెట్‌లో పెట్టుకున్న రూల్స్‌ని ఫాలో అయ్యి ఈరోజు నా ట్రేడ్‌ని క్లోజ్ చేశాను. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.